నేడు 4వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యుల ప్రశ్నోత్తరాలతోటి శాసనసభ ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్పై చర్చించనున్నారు. అలాగే చర్చల తర్వాత ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ముందుగా ఏపీ పబ్లిక్ అపాయింట్మెంట్లను చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లును సభలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 9 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, అదేవిధంగా 10 గంటలకి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరగనుంది. బడ్జెట్ పైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చర్చ మొదలుపెట్టబోతున్నారు. నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, అదేవిధంగా 2024ను ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టున్నారు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్. ఈ రోజు జరిగేటువంటి సెషన్స్ కి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి బిల్లులు రాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి ప్రశ్నోత్తరాల అనంతరం జరిగేటువంటి వార్షిక బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు, చివరి రోజు బడ్జెట్ కి సంబంధించినటువంటి చర్చ కొనసాగబోతుంది. కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుదూర శ్రవంతి గిరిజన ప్రాంతంలో కనీస సదుపాయాలు, విద్యుత్ శాఖలో ఖాళీలు, అదేవిధంగా మనుషుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాలపైన సభలో ఎమ్మెల్యేలు లేవనెత్తబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రక్రియ అంతా కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక 10 గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న కూడా శాసన మండలిలో హాట్ టాపిక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా చేసినటువంటి కామెంట్స్, గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలపైన లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సభ్యులకి గౌరవం ఇవ్వట్లేదు, మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటే నిండు సభలో తన తల్లిని అవమానించారంటూ లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో కనీసం విజయమ్మ, షర్మిల లాంటి మనుషులకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోల్ చేయడం, ఇక నిండు సభలో కూడా ఇష్టానుసారంగా సభ్యులను అవమానించే విధంగా వ్యవహరించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నటువంటి ఒక అభ్యంతరం లోకేష్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సభ నిన్న మధ్యాహ్నం వాయిదా పడింది. ఇక ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి సెషన్స్ లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు జరిగేటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రోజు సాయంత్రం నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ఢిల్లీ ప్రయాణం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సిచ్యువేషన్ అంతా కూడా రాజకీయంగా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటు బడ్జెట్ సమావేశాలు, అటు అసెంబ్లీలో చర్చ, శాసనమండలిలో వివాదాలు, ఇక ఢిల్లీకి చంద్రబాబు పయనంతో రాజకీయంగా కూడా ఏపీలో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.